నిన్నేదైతే మా సహచర శాసన మండలి సభ్యురాలు బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కన్ఫ్యూజన్ లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటల పట్ల, వారి యొక్క కన్ఫ్యూజన్ పట్ల కొన్ని విషయాలు తెలంగాణ ప్రజలకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సమాధానం చెప్పడానికి ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. బహుశా కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మోడ్ లో ఉన్నారని చెప్పి మాట్లాడారు. బహుశా తను కన్ఫ్యూజన్ లో వాళ్ళ నాయకుని అనబోయి ప్రతిపక్ష నాయకుడిని అనబోయి ముఖ్యమంత్రి గారిని అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 18 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 18 months లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫార్మ్ హౌస్ లో పండుకొని ప్రజల మధ్యలో లేకుండా కనీసం తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల, వారి యొక్క సమస్యల పట్ల కూడా పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్ లో పండుకున్నది కల్వకుంట్ల కవిత గారి తండ్రి దుబాయ్ శేఖర్ గారు. దుబాయ్ శేఖర్ 18 నెలలకెళ్లి ఫ్లైట్ మోడ్ లో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఫ్లైట్ మోడ్ లో ఉన్న వాళ్ళ తండ్రి గారిని మేలుకొల్పకుండా ఈరోజు కల్వకుంట్ల కవిత గారి కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందనంటే, వాళ్ళ అయ్యనేమో దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్ లో, కల్వకుంట్ల కవిత నువ్వేమో కన్ఫ్యూజన్ మోడ్ లో, మీ అన్ననేమో సైలెంట్ మోడ్ లో, మీ బావనేమో వాజ్ మోడ్ లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్ లో ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.